నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎట్టకేలకు 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలైతే పూర్తయిపోయాయి. ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చేసాయి. సో మొత్తానికి పశ్చిమ బెంగాల్, అస్సాం, పాండిచ్చేరి ఈ 3 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రాబోతాయని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అయితే ప్రెడిక్ట్ చేశాయి. అదేవిధంగా తమిళనాడులో డిఎంకే పార్టీ అధికారంలోకి రాబోతుందని, కేరళలో మాత్రము కాంగ్రెస్ ఏర్పాటు చేసినటువంటి కూటమి ఏదైతే ఉందో యూడిఎఫ్ కూటమి అది అధికారంలోకి రాబోతుందని మెజారిటీ ఈ ఎగ్జిట్ పోల్స్ అయితే తేల్చేశాయి. కానీ ఇక్కడ సస్పెన్స్ ఏంటంటే, సో దేశంలో పేరుగాంచినటువంటి సంస్థ ఏదైతే ఉందో యాక్సిస్ మై ఇండియా అనేటువంటి సంస్థ తమిళనాడుకు సంబంధించి సంచలన రిపోర్ట్ని అయితే ఇవ్వడం జరిగింది. అందులో సింగిల్ లార్జెస్ట్ పార్టీ కావచ్చు, లేదా మ్యాజిక్ ఫిగర్ని క్రాస్ చేసేటువంటి పార్టీ టీవీకే పార్టీ కాబోతుంది. సో కొత్తగా పెట్టినటువంటి పార్టీ ఏదైతే ఉందో యాక్టర్ విజయ్ పెట్టినటువంటి పార్టీ, ఆ పార్టీకి మెజారిటీ స్థానాలు రాబోతున్నాయి, విజయ్ ముఖ్యమంత్రి కాబోతున్నాడు అని చెప్పి యాక్సిస్ మై ఇండియా చెప్పడము. అదేవిధంగా ఇంకొక ఎగ్జిట్ పోల్ ఏదైతే ఉందో కామాఖ్య అనలిటిక్స్ అనేటువంటి ఆ సంస్థ ఏం చెప్పిందంటే హంగ్ రాబోతుంది. సో తమిళనాడులో హంగ్ రాబోతుంది, విజయ్కి 60 నుంచి 80 స్థానాలు రాబోతుంది, అన్ని పార్టీలకు సమానంగా సీట్లు రాబోతున్నాయనే ఒక రిపోర్ట్ అయితే రావడం జరిగింది. ఒకవేళ ప్రదీప్ గుప్తా యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ కనుక నిజమైతే ఖచ్చితంగా విజయ్ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలే పుష్కలంగా కనబడతా ఉన్నాయి. ఒకవేళ 100, 110 ఆయన చెప్పినట్లు 90కి పైచిలుకు స్థానాలు వచ్చినా కూడా ఏదో ఒక పార్టీ అంటే ఎన్డీఏ సపోర్ట్ తీసుకున్నా, లేకపోతే డిఎంకే సపోర్ట్ ఎలాగూ తీసుకోడు, ఎందుకంటే నాకు ఆయన శత్రువు, రాజకీయ శత్రువు, వీళ్ళైతే సైద్ధాంతిక శత్రువులు వాళ్ళని చెప్పి పార్టీ పెట్టినప్పటి నుంచి చెబుతానే ఉన్నాడు, ప్రచారంలో కూడా అదే చేశాడు. కాబట్టి సో ఖచ్చితంగా ఎన్డీఏ సపోర్ట్ తీసుకొని సో ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అంటే యాక్సిస్ మై ఇండియా ప్రకారము కింగు మేకరు విజయ కాబోతున్నాడు. అదేవిధంగా కామాఖ్య అనలిటిక్స్ అనేటువంటి ఒక సంస్థ విడుదల చేసినటువంటి ఫలితాలు ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఏవైతే ఉన్నాయో అందులో అయితే కనుక హంగ్ వచ్చేటువంటి అవకాశం కనబడతా ఉందని రిపోర్ట్ అయితే రావడం జరిగింది. ఒకవేళ తమిళనాడులో హంగ్ వస్తే ముఖ్యమంత్రి అభ్యర్థి నేనే అని చెబితే కూడా ఖచ్చితంగా మిగిలినటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో డిఎంకే కావచ్చు, ఇటువైపు ఏఐడిఎంకే కావచ్చు, ఎన్డీఏ కూటమి కావచ్చు, వీళ్ళు ఒప్పుకునేటువంటి అవకాశాలు ఉంది. కాబట్టి ఈ 2 సంస్థలు విడుదల చేసినటువంటి ఎగ్జిట్ పోల్స్ కనుక నిజమైతే ఖచ్చితంగా విజయ్ చరిత్ర సృష్టించబోతున్నాడు తమిళనాడులో అనే దానిట్లో సందేహమే లేదు. సో మిగతా వాటిలో అంటే మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ నిన్న వచ్చిన దాదాపు 1 డజన్కు పైగా వచ్చాయి. వాటిలో ఎక్కడా కూడా విజయ్ పార్టీకి నామమాత్రపు సీట్లు వస్తాయని ఏ సర్వేను చెప్పలేదు. అన్ని 10 లోపు 15 లోపు సీట్లు వస్తాయని చెప్పాయి. అదేవిధంగా డబుల్ డిజిట్ ఓట్ షేర్ అయితే వస్తుందని చెప్పాయి. కానీ ఈ 2 సంస్థలు మాత్రం, ఒకటి యాక్సిస్ మై ఇండియా, ఇంకోటి కామాఖ్య అనలిటిక్స్ అనేటువంటి ఈ 2 సంస్థలు మాత్రం విజయ్ కింగ్ కాబోతున్నాడు, కింగ్ మేకరు కాబోతున్నాడని వాళ్ళైతే సంచలన రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే ఈ 2 సర్వే రిపోర్ట్లు అదే ఎగ్జిట్ పోల్ రిపోర్ట్స్ అయితే వచ్చాయో విజయ్ అభిమానులు అదేవిధంగా టీఎంకే కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భారీ ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. సో ఎగ్జిట్ పోల్స్ అన్నిసార్లు కరెక్ట్ కాదు. అదేవిధంగా సో విజయ్ పార్టీకి 98 నుంచి 120 సీట్ల వరకు వస్తాయంటే సగం మంది విజయ్ అభిమానులు అదేవిధంగా టీవీకే కార్యకర్తలు కూడా నమ్మనటువంటి పరిస్థితి. సో మరి చూద్దాం 4వ తారీఖు ఏం జరుగుతుందో. కింగ్ అవుతాడా, కింగ్ మేకర్ అవుతాడా? సో వీళ్ళిద్దరి అంటే యాక్సిస్ మై ఇండియా రిపోర్ట్ ఏదైతే ఉందో అది నిజం అయిపోతుందా, లేదా హంగ్ అసెంబ్లీ రాబోతుందా? హంగ్ అసెంబ్లీ వస్తే ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు తమిళనాడు కానీ తెలియాలంటే 4వ తారీఖు వరకు వేచి చూడాల్సింది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.